కైలాసంలో పార్వతి, ఓ స్వామీ, మాఘమాసంలో స్నానం చేయడం వల్ల కలిగే మహిమను మీరు చెప్పినట్టు విన్నాను. అలాంటి పుణ్యఫలాన్ని పొందినవారి కథ ఇంకొకటి చెప్పండి. శివుడు, విను పార్వతి. కాశీ దేశంలో జరిగిన ఒక అద్భుత సంఘటనను దిలీపునికి వశిష్ఠుడు చెప్పాడు. అదే ఇప్పుడు నీకు చెబుతున్నాను. సుబుద్ధి ఇంట్లో సుబుద్ధి. నా కుమార్తె సుశీల ఎంత సౌందర్యవతి! ఇంత గుణవంతమైన అమ్మాయికి తగిన వరుడు ఎవరు? సుబుద్ధి ఇంట్లో సుశీల. మనసులో నాన్న ఎంత ప్రేమగా చూస్తున్నారో, కాని నా మనసు మాత్రం ఎక్కడో ఆగడం లేదు. తోటలో సుమిత్రుడితో సుశీల. ఓ సుమిత్రా, నిన్ను చూసినప్పటినుంచి నా మనసు నీలో లీనమైంది. నాతో రమించు, నా జీవితాన్ని నీకే అర్పిస్తాను. తోటలో సుమిత్రుడితో సుమిత్రుడు. బాలా, నీవు నా గురువుగారి కుమార్తె. నేను నీకు అన్నవంటివాడిని. ఇది మహాపాపం. నీ మనసు నీవే నియంత్రించుకో. తోటలో సుమిత్రుడితో సుశీల. నన్ను వదిలేస్తే ప్రాణాలు విడిచేస్తాను. నీమీదే నా జీవితం ఆధారపడి ఉంది. తోటలో సుమిత్రుడితో సుమిత్రుడు. ఆత్మవేదనతో. దేవుడా, ధర్మమా, కామమా, ఏదీ గెలుస్తుంది? చివరకు ఇద్దరూ కామవశంలో పడిపోతారు. వివాహం తరువాత సుబుద్ధి. నా కుమార్తెకి మంచి వరుడు దొరికాడు. దేవుడి దయ. కొద్దికాలానికే భర్త మరణిస్తాడు. వివాహం తరువాత సుశీల ఏడుస్తూ, అయ్యో, నా జీవితం చీకటి అయిపోయింది. సుబుద్ధి. ఓ భగవంతుడా, చిన్న వయసులోనే విధవరాలిని చేశావా? సిద్ధ పురుషుని ప్రవేశం. సిద్ధుడు, బ్రాహ్మణుడా, నీ దుఃఖానికి కారణం తెలుసుకోవాలా? సిద్ధ పురుషుని ప్రవేశం. సుబుద్ధి. దయచేసి చెప్పండి స్వామీ. సిద్ధ పురుషుని ప్రవేశం. సిద్ధుడు. నీ కుమార్తె పూర్వజన్మలో తన భర్తను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపఫలమే ఈ జన్మలో విధవత్వం. సిద్ధ పురుషుని ప్రవేశం. సుబుద్ధి. అయ్యో, అంత ఘోరమైన పాపమా? మాఘమాస ఉపదేశం. సిద్ధుడు. కాని పరిహారం ఉంది. మాఘమాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి నదిలో స్నానం చేయించు. గౌరీదేవిని ఇసుకతో చేసి పూజ చేయించు. ముత్తైదువులకు దానం చేయించు. మాఘమాస ఉపదేశం. సుబుద్ధి. అలా చేస్తే ఫలితం? మాఘమాస ఉపదేశం. సిద్ధుడు. ఆమె పాపం తొలగుతుంది. చనిపోయిన భర్తకు మళ్లీ జీవితం కలుగుతుంది. మాఘమాస వ్రతం. సుశీల. ఓ గౌరీమాత, నా పాపాలను క్షమించు. ధర్మమార్గంలో నడిచే శక్తిని ఇవ్వు. నెల రోజుల వ్రతం పూర్తయ్యాక మాఘమాస వ్రతం. సుశీల భర్త లేచి, ఇది ఏ లోకం? నేను ఎక్కడున్నాను? సుబుద్ధి ఆనందంతో, దేవుడా, ఇది నీ కృపే. శివుడి ఉపదేశం. శివుడు. చూశావా పార్వతి, మాఘమాస స్నానానికి ఇంత మహిమ. పాపం ఎంత గొప్పదైనా భక్తితో చేసిన వ్రతం దానిని దహనం చేస్తుంది. శివుడి ఉపదేశం. పార్వతి, సత్యమే స్వామి. ఈ కథ విన్న ప్రతి మనిషి మాఘమాస మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి. ఈ కథ యొక్క సందేశం. మోరల్. పూర్వజన్మ పాపమైనా ఈ జన్మలో భక్తితో చేసిన మాఘమాస వ్రతం మనిషిని విముక్తుడిని చేస్తుంది. కామం నాశనానికి దారి, ధర్మం మోక్షానికి దారి. గ్రేటర్ దేన్ అలా వాసిష్ఠుడు దిలీప్ మహారాజుకు చెప్పారు.